పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా పరమ పవిత్రము కృష్ణ పుష్కరము భువిలోన వెలసిన గంగా తీర్థము ఔషధ గుణములున్న పావన జలము కృష్ణవేణి నది ఏరులై పారుతూ బంగారు సిరులెన్నో పండిస్తూ ఉన్నది రైతుల పాలిటి కల్పతరువయ్యింది కృష్ణవేణి నది పరవళ్ళు తీయుచు ఉరకలేస్తున్నది భువిలోన ఓంకార శబ్దాల నాదాలతోని ఓలాలాడుతుంది కృష్ణమ్మ పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా సహ్యాద్రి నుండి సాగర సంగమం 800 మైళ్ళు ప్రవహించుచున్నది ఉపనదులను కలిసి ఉరకాలేస్తున్నది సావిత్రి గాయత్రి పంచగంగా భీమ తుంగభద్ర మూసి మానేరు వర్ణ కాకుదాత్మి పంచగంగా నదులు కలిసి మహారాష్ట్రలోన కర్ణాటకలోన ప్రవహించుచున్నది కృష్ణమ్మ ఆంధ్ర రాష్ట్రానికి ఉప్పెనోలే వస్తు పరవళ్ళు తొక్కింది కృష్ణమ్మ పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా పూర్వకాల మందు కృష్ణ పరమాత్ముడు సహ్యాద్రి కొండాన రావి చెట్టుగా మారి నిలిచి ఉన్నాడమ్మా పరంధాముడు రావి చెట్టు వేళ్ళ కింద భాగం నుంచి కృష్ణవేణి నది ఉద్భవించినది గలగాల సెలయేరులై పారుతుంది కృష్ణ పరమాత్ముని దివ్య తేజస్సుతో ప్రవహిస్తూ ఉన్నది కృష్ణమ్మ వంపులు సంపులు తిరుగుతూ కృష్ణమ్మ వయ్యారంగా సాగే కృష్ణమ్మ పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పూర్వకాల మందు యోగులు ఋషులు కలియుగ మందున కలిబాధ తీర్చగా పరమశివుని కొరకు ఘోర తపస్సు చేసి కలియుగ మందున పాప భారం పెరిగి కరువు కాటకంతో అల్లాడుతున్నది నీళ్లు లేక భూమి నెర్రలు వారింది మునుల తపస్సు మెచ్చి ఆ శివుడే ప్రత్యక్షమైనాడు మునులకు వరము కోరామంటూ మునులానే తన లీల చూపినాడు ఈశుడే పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా ఓ ఈశ పరమేశ మా తపస్సు మెచ్చావా నీ దివ్య వరమును మాకియ దలిచావా కలిబాధ తీర్చాగా ఉద్భవించు తండ్రి మునులకు వరము ఇచ్చిన ఈశుడు లింగాకారము దాల్చి ఉద్భవించినాడు సహ్యాద్రి కొండాన లింగమై వెలసిండు కలిబాధ తీర్చాగా ఈశుడే అవతరించినాడు భూమిపై లింగారు కూడా ఈశుడే నాడు కలిబాధ తీర్చాగా తలిచేనే
పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా సహ్యాద్రి పైన ఉసిరిక చెట్టుంది ఉసిరిక చెట్టు వేళ్ళ క్రింద నుండి వేణి నదిగా అవతరించినాడు వేణి నది కృష్ణ నదిలోన కలిసి కృష్ణవేణిగా ఏకమై సాగింది అమరానాదంలా ఘోషిస్తూ ఉన్నది శివకేశవుల స్వరూపిణై ఉద్భవించే కృష్ణవేనమ్మా ఓంకార శబ్దంతో వేదంలా ఘోషిస్తూ పరుగులు తీస్తుంది కృష్ణమ్మ పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా గలగాల పారుతూ పొంగి సాగుతూ కాలే కడుపులాకు ఆకాలి తీర్చింది అమ్మలా లాలించి అక్కున చేర్చుకుంది 12 ఒక్క మారు నదికి పుష్కరాలు వచ్చి పూనీతమవుతుంది పాప కర్మాలన్నీ పారద్రోలుతుంది పుష్కర స్నానము పవిత్రం కృష్ణవేణి పరమ పవిత్రం పుష్కర స్నానము ఆచరించిన మరు జన్మ ఉండదు తథ్యము పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పూర్వకాలమందు తుందిలా కూడానే పరమ ధార్మికుడైన ముని ఉండేవాడు రేయింబవలు శివుని ధ్యాసాలుండేవాడు కఠినమైన తపో దీక్షలో కొనసాగి ఘోరమైన తపస్సు ఆచరించేవాడు సర్వకాలాలందు దీక్షలుండేవాడు ఆటంకాలన్నీ కలిగిన తపో దీక్షను విడవాడు ఆ ఋషి తుందిలాకుని దృష్టంత పరమ శివునిపై ఉంచిండు ఆ ఋషి పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పండుటాకులు దీని తపస్సు చేస్తా ఉండు పరమశివుని రోజు ధ్యానిస్తా ఉన్నాడు కఠినమైన తపస్సు ఇష్టంగా చేస్తుండు ఒళ్ళునే మరిచి ఒంటి కాలు పైన కారడవిలోన కష్టాలు ఎదురైన తపస్సునే చేసిండు తుందిలా కూడపుడు ఓం నమ శివాయ మంత్రమే అడివంత వినబాడే అప్పుడు ఒంటిపై సర్పాలు తిరిగిన మంత్రాన్ని విడవాడు భక్తుడు పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా భక్తికి పరవశుడు కైలాసవాసుడు తుందిలాకు నీ తపస్సు మెచ్చినాడు వరము కోరామాని ప్రత్యక్షమయ్యిండు పరమశివుని తుందిలాకుడు చూసి ఓ ఈశ జగదీశ నా తపస్సు మెచ్చావా నీ దివ్య వరమును నాకియ్యగొచ్చావా నా జన్మ ఎంతో ధన్యము నీ దర్శనమెంతో పుణ్యము నీ దయ కలిగేటి భాగ్యము ఇది ఏ జన్మలో నా పుణ్యమో పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా
కైలాసవాసుని పాదాల చెంతానే తుందిలాకుడు చేరి ప్రార్థిస్తూ ఉన్నాడు. ముక్తి నాకిమ్మంటూ ముక్కంటి నడిగిండు, ముక్తి నాకిమ్మంటూ ముక్కంటి నడిగిండు. భోలా శంకరుడు భక్తికి గరిగిండు, తుందిలాకునికి ముక్తి కలిగించిండు. అష్టమూర్తులలో జలమును చేసిండు, అష్టమూర్తులలో జలమును చేసిండు. అప్పటి నుండి తుందిలాకుడు జలముగా మారిండు. అప్పుడు శివుని ఆజ్ఞతోని శివ సన్నిధానమే చేరిండు తుందిలాకుడు. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. ఇది ఇట్లా ఉండంగా బ్రహ్మదేవుడైతే సృష్టి కార్యములోన లీనమై ఉన్నాడు. సర్వ సృష్టిని పుట్టిస్తూ ఉన్నాడు, సర్వ సృష్టిని పుట్టిస్తూ ఉన్నాడు. ప్రతి జీవి తలరాత రాస్తూ ఉన్నాడు. పుట్టేది గిట్టేది నిర్ణయిస్తున్నాడు. బ్రహ్మ కార్యములోన లీనమై ఉన్నాడు, బ్రహ్మ కార్యంలోన లీనమై ఉన్నాడు. లోక సృష్టి కొరకు తోడు కావాలని ఆలోచించినాడు బ్రహ్మనే. పరమశివుని కొరకు తపస్సు చేయాలని ఆలోచించినాడు బ్రహ్మనే. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. తలిచిన వెంటనే బ్రహ్మదేవుడప్పుడు పార్వతీశుని ప్రార్థిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు తపమాచరించిండు, బ్రహ్మదేవుడు తపమాచరించిండు. సృష్టి కార్యము తన వల్ల కాదంటూ ఏకదీక్షతోని తపస్సు చేస్తా ఉండు. భోలా శంకరుని ధ్యానిస్తూ ఉన్నాడు, భోలా శంకరుని ధ్యానిస్తూ ఉన్నాడు. ఓం నమ శివాయ శంకర నన్ను కరుణించయ్యా ఓ ఈశ్వరా. సృష్టి కార్యము నడుప ఈశ్వరా, నాకు భారమయ్యింది శంకరా. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. వెండి కొండ నుండే కైలాసవాసుడు బ్రహ్మ తపసుకు కరిగి వచ్చినాడు. ఆ బ్రహ్మదేవుణ్ణే వరము గోరామండు, ఆ బ్రహ్మదేవుణ్ణే వరము కోరామండు. బ్రహ్మదేవుడప్పుడు పార్వతీశునితోని సర్వ సృష్టికి తోడుండమన్నాడు. సృష్టి కార్యములో సహకరించామండు, సృష్టి కార్యంలో సహకరించామండు. ఓ బ్రహ్మదేవా నీకెట్లు నేను సహాయపడునానే ఈశుడు. సృష్టి కార్యములోనే నీకెట్లు నేను సహాయపడునానే అప్పుడు. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. అష్టమూర్తులలో జలరూపమైన పుష్కరు నిమ్మని బ్రహ్మదేవుడడిగే, పుష్కరు నిమ్మని బ్రహ్మదేవుడడిగే. కోరిన వరములు ఇచ్చేటి శంకరుడు బ్రహ్మదేవునికి పుష్కరునిచ్చిండు. సృష్టి కార్యములోన లీనమన్నాడు, సృష్టి కార్యంలోన లీనమన్నాడు. పుష్కరుణ్ణి పొంది బ్రహ్మదేవుడు లీనమైనాడు సృష్టిలో. కామండలంలో పుష్కరుణ్ణి ఉంచి చేస్తూ ఉన్నాడు సృష్టిని. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. సృష్టి కార్యము జరుగుతూ ఉండంగా అంగిరసుని కొడుకు బృహస్పతానాడు బ్రహ్మదేవుని కొరకు తపస్సు చేసినాడు. బ్రహ్మదేవుని కొరకు తపస్సు చేసినాడు. బృహస్పతి తపస్సు మెచ్చిన బ్రహ్మ వెంటనే తపస్సుకు ప్రసన్నమయ్యిండు. ఏమి కావాలో కోరుకోమన్నాడు, ఏమి కావాలో కోరుకోమన్నాడు. శరణు శరణు ఓ బ్రహ్మయ్యా, నాకు ఆధిపత్యమీ బ్రహ్మయ్యా. నీ దివ్య వరమును బ్రహ్మయ్యా నాకు అందించవయ్యా బ్రహ్మయ్యా. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా.
గ్రహాలలో నాకు ఆధిపత్యమిచ్చి దేవతలలో గౌరవాన్ని ఇచ్చి మంచి స్థితిలో నన్ను ఉంచామని అడిగిండు. మంచి స్థితిలో నన్ను ఉంచామని అడిగిండు. సర్వజ్ఞుడయ్యేటట్లు వరమునిచ్చి నీ వద్దనున్న పుష్కరు నిమ్మంటూ వరము కోరుకుండు బ్రహ్మదేవుడప్పుడు. వరము కోరుకుంటూ బ్రహ్మదేవుడప్పుడు కమండలంలోని పుష్కరుణ్ణి తీసి బృహస్పతికిచ్చిండు. అప్పుడు గ్రహాధిపత్యము నీకు కలిగేనంటూ వరము ఇచ్చే బ్రహ్మదేవుడు. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కరుడప్పుడు బ్రహ్మదేవునితోని బ్రహ్మయ్య నిన్నిడిసి నేనుండలేనయ్య, నీతోనే ఉంటాను నేనెప్పుడు బ్రహ్మయ్య. నీతోనే ఉంటాను నేనెప్పుడు బ్రహ్మయ్య. పుష్కరుని మాటకు బ్రహ్మదేవుడప్పుడు పుష్కర నీవు చింతపడవలదయ్య, బృహస్పతితోని కదిలి వెళ్ళాలయ్యా. బృహస్పతితోని కదిలి వెళ్ళాలయ్యా. చింత విడవయ్య పుష్కర, నీతోనే ఉంటాను ఎప్పుడు. నా మాట వినవయ్య పుష్కర, వివరము వినవయ్య ఇప్పుడే. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. బృహస్పతి మేష రాశులున్నప్పుడు ఆయా నదులలో నీ ఉండవలనయ్య, 12 రోజులు నీతోనుంటానయ్యా. 12 రోజులు నీతోనుంటానయ్యా. సంవత్సర కాలము నీతోనే ఉండి మధ్యాహ్న వేళల్లో 2 ముహూర్తాల్లో నీవే నదిలో ఉన్నా నేనా నదిలో ఉంటా. నీవే నదిలో ఉన్నా నేనా నదిలో ఉంటా. బ్రహ్మ ఆజ్ఞ మేర పుష్కరుడప్పుడు సెలవు తీసుకుండు అక్కడ. బృహస్పతి వెంట పుష్కరుడప్పుడు బయలుదేరెళ్ళిండు అప్పుడు. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. బృహస్పతి మేష రాశులున్నప్పుడు గంగా నదికి పుష్కరం వస్తుంది, పవిత్ర గంగా తీర్థమే అవుతుంది. పవిత్ర గంగా తీర్థమే అవుతుంది. వృషభ రాశిలో బృహస్పతి ఉంటే నర్మదా నదికి పుష్కరుడస్తాడు. స్నానమాచరిస్తే పుణ్యాన్ని ఇస్తాడు. స్నానమాచరిస్తే పుణ్యాన్ని ఇస్తాడు. మిథున రాశిలోన బృహస్పతి వస్తే సరస్వతి నది చేరును. కర్కాటక రాశిలో బృహస్పతి చేరితే యమునా నది చేరు పుష్కరుడు. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. గ్రహరాశిలోన సంచారం చేయుచు బృహస్పతి సింహరాశులున్నప్పుడు గోదావరి కొచ్చు పుష్కరాలప్పుడు. గోదావరి కొచ్చు పుష్కరాలప్పుడు. బృహస్పతి తుల రాశిలో చేరితే కావేరి నది చేరు పుష్కరుడప్పుడు. పునీతమే చేసు పుణ్య నదినప్పుడు. పునీతమే చేసు పుణ్య నదినప్పుడు. బృహస్పతి వృశ్చిక రాశిలో చేరితే తామ్రపర్లికి చేరు పుష్కరుడు. ధనసు రాశిలో బృహస్పతి చేరితే సింధు నదికి వచ్చు పుష్కరమే. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. బృహస్పతి గ్రహ సంచారం చేయుచు మకర రాశిలోన చేరుకున్నప్పుడు భద్రా నదికి పుష్కరమచ్చి చేరు. భద్రా నదికి పుష్కరమచ్చి చేరు. బృహస్పతి కుంభ రాశిలున్నప్పుడు బామార నదికి పుష్కరుడచ్చి చేరు. బాధలన్నీ ఉన్న తొలగించి వేసేను. బాధలన్నీ ఉన్న తొలగించి వేసేను. మీన రాశిలోన బృహస్పతి చేరితే ప్రణితి నదికి చేరు పుష్కరుడు. పుణ్యకాలంలోన స్నానమాచరిస్తే పుణ్యమెంతో ఇచ్చు పుష్కరుడు. పుష్కర మహిమలు వినరమ్మా, ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా, ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర
పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. బృహస్పతి కన్య రాసులున్నప్పుడు కృష్ణవేణి నదికి పుష్కరం వస్తుంది. సర్వతీర్థాలున్న తీర్థమే అవుతుంది. సర్వతీర్థాలున్న తీర్థమే అవుతుంది. బ్రహ్మ రుద్రుడు విష్ణు ఇంద్రాదులు యోగులు ఋషులు పితృలు దేవతలు పుష్కర స్నానము ఆచరిస్తారట. పుష్కర స్నానము ఆచరిస్తారట. స్నానమాచరించ వీరంతా కొలువు తీరుతారు ఇక్కడ. దానము స్నానము చేసిన వారికి పుణ్యఫలము దొరకు ఇక్కడ. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కాశీ తిరుపతి గాయా ప్రాయగ సకల పుణ్యక్షేత్ర పుష్కరాలు అన్ని కృష్ణ పుష్కరాలలో చేరుతుంటాయి. కృష్ణ పుష్కరాలలో చేరుతుంటాయి. భక్తి ముక్తులను కోరే భక్తులకు పుష్కర స్నానము పుణ్య ఫలమిస్తుంది. జన్మ కర్మాలన్నీ తొలగించి వేస్తుంది. జన్మ కర్మాలన్నీ తొలగించి వేస్తుంది. సకల రోగాలకు మందుగా పనిచేస్తూ ఉండును ఈ జలమే. మందులకు మానాని రోగాలు కూడా మటుమాయమౌను వెంటనే. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. దాన ధర్మాలు చేసుకున్న వారు పెట్టిన వారికి పుట్టినట్టవుతుంది. పుణ్య ఫలము ఎంతో పుష్కరమిస్తుంది. పుణ్య ఫలము ఎంతో పుష్కరమిస్తుంది. కృష్ణవేనమ్మా కష్టాలు బాపుతూ తోడు నీడై చల్లగా కాపాడి పుష్కర భక్తులను కాచి బ్రోచుతుంది. పుష్కర భక్తులను కాచి బ్రోచుతుంది. ప్రతివారు పుష్కర స్నానమాచరిస్తే పునీతులవుతారు అందరూ. పుణ్యనదిలోన మునకాలు వేసితే పవిత్రులవుతారు అందరూ. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. సర్వదేవతలు పుష్కర వేళల్లో పుష్కర స్నానము ఆచరిస్తుంటారు. 12 రోజులు పుష్కర
పుష్కరం ఉంటారు 12 రోజులు పుష్కరం ఉంటారు కృష్ణవేనమ్మ పుష్కరాలలో ఎందరో భక్తులను తల్లిలా లాలించి అమ్మలాగా తాన ఒడి చేర్చుకుంటుంది అమ్మలాగా తన ఒడి చేర్చుకుంటుంది సువర్ణావకాశమేనమ్మా పుష్కర స్నానాలు మాయమ్మ కృష్ణ పుష్కరాలే ప్రసిద్ధి పుణ్య నదులలోన మాయమ్మ పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కరాలలో పిండ ప్రదానాలు పితృలకిక్కడ తద్దిన మెట్టిన పుణ్య ఫలము ఎంతో ఇక్కడ కలుగును పుణ్య ఫలము ఎంతో ఇక్కడ కలుగును పితృలు ఇక్కడ పుష్కరంలో ఉండి పెట్టే పిండాలను పొందుతూ ఉంటారు వారి సంతతికి దీవెనలిస్తారు వారి సంతతికి దీవెనలిస్తారు పుష్కరాలలో పిండము పెట్టిన ఎంతో శ్రేష్టము ఇక్కడ తద్దినాలు దానాలు చేసిన ముక్తి కలుగును తప్పక పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా చనిపోయిన తల్లిదండ్రులకిక్కడ కొడుకులు తప్పక తద్దినం పెట్టాలి పితృల రుణము తప్పక తీర్చాలి పితృల రుణము తప్పక తీర్చాలి కొడుకులు పెట్టే తద్దినాలన్నీ పితృలకు తప్పక చెందుతుంటాయి పుణ్య ఫలమునెంతో కలిగిస్తూ ఉంటాయి పుణ్య ఫలమునెంతో కలిగిస్తూ ఉంటాయి పితృదేవతలు చల్లగా దీవిస్తే సిరులెన్నో కలుగును సంతతికి పితృదేవతలను భక్తితో పూజిస్తే బాధలే తీరును సంతుకు పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా కాశీలో పెట్టిన పిండ ప్రదానాలు గాయా ప్రయాగలో పెట్టిన తద్దినం గంగా నదిలో కలిపిన పిండము గంగా నదిలో కలిపిన పిండం వీటికి సమమే కృష్ణ పుష్కరము భక్తి ముక్తులకు ఇది అలవాలము పవిత్ర గంగా పావన తీర్థము పవిత్ర గంగా పావన తీర్థం మానవ జన్మలో ప్రతి ఒక్కరూ పుష్కర స్నానమాచరించాలి చనిపోయిన వారికి పిండ ప్రదానాలు తప్పక ఇక్కడ జరపాలి పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా చనిపోయిన వారే పితృదేవతలు సర్వదేవుల్లకు సమానమే వారు ఎల్లారు పూజించే సత్కీర్తులేవారు ఎల్లారు పూజించే సత్కీర్తులేవారు తద్దినమంటేనే చనిపోయిన తిది ఆ దినమునే మనము తద్దినమంటాము పితృదేవుల్లాని తలపోస్తూ ఉంటాము పితృదేవుల్లాని తలపోస్తూ ఉంటాము పితృదేవుళ్ళ దీవెనలుంటే గణకీర్తి కలుగును మెండుగా పితృదేవుళ్ళను నిష్ఠగా పూజిస్తే సిరులెన్నో కలుగును నిండుగా పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కరాలలో పితృతద్దినాలు పిండాలు శ్రాద్ధాలు దానాలు చేసిన చనిపోయిన వారు దీవెనలిచ్చేరు చనిపోయిన వారు దీవెనలిచ్చేరు పితృదేవతలు నరక ప్రాప్తిలున్న పుష్కరాలలో పిండమే పెట్టిన పితృదేవతలకు స్వర్గ ప్రాప్తి కలుగు పితృదేవతలకు స్వర్గ ప్రాప్తి కలుగు బ్రాహ్మణులకిక్కడ దానాలే చేసిన భాగ్యమే కలుగును అందరికీ పుష్కరాలలో పిండమే పెట్టిన పుణ్యమెంతో కలుగు మెండుగా పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా.
పెద్దలకు పిండాలు తద్దీనం పెట్టిన ఆయుష్ పెరిగి కీర్తెంతో కలుగును నిండు నూరెళ్ళు చల్లగా బ్రతికేను నిండు నూరేళ్ళు చల్లగా బ్రతికేను ధనధాన్యాలు పెరిగి అభివృద్ధి చెందేరు సుఖమును పొంది రాజ్యాన్ని పొందేరు మోక్ష ప్రాప్తిని తప్పక పొందేరు మోక్ష ప్రాప్తిని తప్పగా పొందేరు 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరం ఎంతో శ్రేష్టము పుష్కరాలలో మునకాలే వేసిత జన్మ కర్మలు తీరు తథ్యము పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా సంతులేని వారి చింత తీరాలంటే తండ్రికి పెట్టిన 3 పిండాలలో మధ్య పిండాన్ని సేవించి తీరాలి మధ్య పిండాన్ని సేవించి తీరాలి సంతులేని వారి చింత తీరుతుంది కడుపు పంట పండి కోరిక తీరును పిండ సేవనము సంతానమిస్తుంది పిండ సేవనము సంతానమిస్తుంది పెద్దలకు పెట్టే తద్దిన తీదిని తప్పక గుర్తించుకోవాలి పవిత్ర కృష్ణ పుష్కరాలలో పిండాలు పెట్టాలి పెద్దలకు పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కర్మలు పిండాలు తద్దీనం తదుపరి సాయశక్తుల దానాలు చేయాలి స్వర్గ ప్రాప్తి దారి సుగమము చేయాలి స్వర్గ ప్రాప్తి దారి సుగమము చేయాలి షోడాశ మహాదానాలు చేయాలి ముక్తి మార్గం కొరకు మార్గాన్ని వెతకాలి కృష్ణ పుష్కరంలో మునకాలే వేయాలి కృష్ణ పుష్కరంలో మునకాలే వేయాలి పెట్టిన వారికి పుట్టినంత కలిగి సుఖము పొందుతారు తప్పక దాన ధర్మాలతో దండి కీర్తి కలిగి సద్గతి పొందేరు తథ్యము పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా కృష్ణ పుష్కరంలో చేసేటి విధులన్నీ సక్రమంగా చేసి పుణ్యాన్ని పొందాలి పుష్కర క్రియలన్నీ తప్పక జరపాలి పుష్కర క్రియలన్నీ తప్పక జరపాలి 12 రోజులు కృష్ణ పుష్కరంలో ఇష్టంగా స్నానాన్ని తప్పక ఆచరించి కృష్ణవేనమ్మా దీవెన పొందాలి కృష్ణవేనమ్మా దీవెన పొందాలి పుష్కర పూజలు భక్తితో చేసి పూనితులవ్వాలి భక్తులు కృష్ణవేణి నది ఒడిలోన చేరి కరుణను పొందాలి అందరూ పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కర వేళల్లో ఉపవాసమే ఉండి కృష్ణవేణి నది స్నానమాచరిస్తే ముట్టింది ముత్యమై పట్టింది పగడమవు పుట్టింది ముత్యమై పట్టింది పగడమవు కృష్ణవేణి నదికి పూజలే చేసిన కష్టాలు తొలగి చల్లగా బ్రతికేరు ఆయురారోగ్యాలు అందరూ పొందేరు ఆయురారోగ్యాలు అందరూ పొందేరు కృష్ణకు వచ్చే పుష్కరం పరమ పవిత్రము పావనం జన్మ జన్మలకు మోక్షము ఈ కృష్ణ పుష్కరాల స్నానము పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా బృహస్పతి కన్య రాశిలో ఉండంగా పుష్కరుడు కృష్ణ నదిలోన చేరును పుష్కర పూజలు అందుకుంటుండును పుష్కర పూజలు అందుకుంటుండును బృహస్పతి పూజ భక్తితో చేసిన దేవాన దేవుళ్ళే దీవెనలిచ్చేరు దండిదన రాసులు మెండుగా ఇచ్చేరు దండిదన రాసులు మెండుగా ఇచ్చేరు తలనీలాలు భక్తితో అర్పిస్తే తలరాతలే మారు తప్పక పుణ్య పుష్కరాలను ఆరాధిస్తే పావనులవుతారు అందరూ పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా పుష్కర మహిమ
మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. ప్రాతకాలమందు స్నానమాచరిస్తే పాతకాలాన్ని వెంటనే తీరును, పాపాలు తొలగి పవిత్రులయ్యేరు. పాపాలు తొలగి పవిత్రులయ్యేరు. మధ్యాహ్న వేళలు పుష్కర స్నానము మధ్యమమవుతుంది, ముక్తి కలిగిస్తుంది. సాయంత్రం వేళలు భక్తులగా చూతుంది, సాయంత్రం వేళలో భక్తులగా చూతుంది. హిరణ్య శ్రాద్ధము పెట్టిన వారికి ఇడుములన్నీ తొలుగు తప్పక, మహాదానాలు భక్తితో చేసిన మహాకీర్తి కలుగు తథ్యము. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి నది ఏరులై సాగుతూ శ్రీశైలము వద్ద పాతాల గంగాగా పాపాలన్నీ తొలగించి వేస్తుంది, పాపాలన్నీ తొలగించి వేస్తుంది. శ్రీశైల మల్లన్న సిరిలెన్నో కలిగించి దివ్య దర్శనాన్ని భక్తులకు ఇస్తాడు. పుష్కర భక్తులకు తోడు నీడవుతాడు, పుష్కర భక్తులకు తోడు నీడవుతాడు. శ్రీశైలము నుండి నాగార్జున కొండకు చేరుతుంది కృష్ణవేనమ్మా. ముత్యాల నుండి మహాసాగరమై సాగుతుంది కృష్ణవేనమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. అమరావతి వద్ద అమరేశ్వరుని చేరి ఆర్తితో భక్తుల ఆదుకుంటూ ఉంది. పుష్కర భక్తులకు పుణ్యాన్ని ఇస్తుంది, పుష్కర భక్తులకు పుణ్యాన్ని ఇస్తుంది. వేదాద్రి నరసింహ సన్నిధి చేరుకొని యోగానందుని ఆశీస్సులు పొంది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉన్నది, పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉన్నది. పుణ్యక్షేత్రాలన్నీ చేరుకుంటున్నది, ఉరకాలు వేస్తుంది కృష్ణమ్మ. దరి చేరిన వారికి దండి దయ చూపి ధన్యుల చేస్తుంది కృష్ణమ్మ. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. వేదంలా ఘోషిస్తూ వేద మంత్రంలాగా విజయవాడ కృష్ణవేణి నది చేరి విజయదుర్గ చేత పునీతమైంది, విజయదుర్గ చేత పునీతమైంది. పుష్కర స్నానము దుర్గా దర్శనము భక్తులకు ఎంతో ముక్తిదాయకము. ఇది కలిగిన జన్మ ఎంతో ధన్యము, ఇది కలిగిన జన్మ ఎంతో ధన్యము. పరమ పావని దుర్గమ్మ కరుణ చూపు కనక దుర్గమ్మ, కరుణ స్వరూపిణి కృష్ణమ్మ, మోక్షదాయిని కృష్ణమ్మ. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. చల్లపల్లి సుబ్రహ్మణ్య స్వామి చేరి గలగాల కృష్ణమ్మ పరుగు తీస్తా ఉంది. వాడపల్లి మాటంపల్లి చేరుతుంది, వాడపల్లి మాటంపల్లి చేరుతుంది. పుణ్యక్షేత్రాలలో పుష్కర స్నానము ఎన్నెన్నో జన్మాల పుణ్యదాయకము. పుష్కర స్నానము పరమ పవిత్రము, పుష్కర స్నానము పరమ పవిత్రము. సర్వనదుల ప్రవాహం పుష్కర కృష్ణ ప్రవాహం. పుష్కర స్నానము భాగ్యము, ఇది కలిగిన జన్మే ధన్యము. పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కథ తెలుసుకొనరమ్మా. కృష్ణవేణి చరిత వినరమ్మా ఈ పుణ్య కథను తెలుసుకొనరమ్మా. కృష్ణ పుష్కరాల మహిమలు విన్నా, కృష్ణవేణి నదిలో మునకాలు వేసిన కర్మలు ఎన్నున్న తొలగిపోవునంట, కర్మాలు ఎన్నున్న తొలగిపోవునంట. మంగళం మంగళం కృష్ణవేణి నదికి
తల్లికి మంగళం మంగళం మమ్మేలు తల్లికి మంగళం మంగళం పుష్కర కృష్ణకు మంగళం మంగళం పుష్కర కృష్ణకు జయ మంగళం నీకు కృష్ణమ్మ నిత్య శుభమంగళం కృష్ణవేనమ్మా కరుణించి మమ్మేలు కృష్ణమ్మ నీ కరుణ చూపించమ్మ మాయమ్మ పుష్కర మహిమలు వినరమ్మా ఈ పుష్కర కళ తెలుసుకొనరమ్మా కృష్ణవేణి